గైస్, వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈ రోజు దుల్కర్ సల్మాన్ స్టారింగ్ పాన్ ఇండియా మూవీ లక్కీ భాస్కర్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు నేను చేస్తున్న వీడియోస్ ని. ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. ఇక టీజర్ విషయానికి వస్తే, పర్సనల్గా నాకు ఇది చూసాక ఏం మాట్లాడాలో ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. టీజర్ ప్రకారం దుల్కర్ భాస్కర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, అట్లాగే తను పంక్చువల్, లాయల్, రిలయబుల్ కూడా. ఇట్లాంటి తన బ్యాంక్ అకౌంట్లోకి తెలియకుండా లాటరీ లాగా కొద్ది కోట్ల డబ్బులు వస్తే తను ఏం చేస్తాడు? ఇంకా ఆ డబ్బు సడన్గా ఖర్చు పెట్టడం లాంటివి మనం ట్రైలర్లో గమనించగలం. ఒక బ్యాంక్ ఎంప్లాయ్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ట్రైలర్ లాస్ట్లో ఒక కార్ చేజ్ కూడా ఉంది. ఈ సడన్గా డబ్బు రావడం వల్ల తను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడా? ఆ మనీ అంతా ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఇకపోతే టీజర్ లాస్ట్లో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అని దుల్కర్ డైలాగ్ మేబీ డబ్బులు ఖర్చు పెట్టడం గురించేనేమో అని నేను అజ్యూమ్ చేస్తున్నా. ఎందుకంటే మూవీ గురించి పాజిటివ్గా ఏమీ అజ్యూమ్ చేయలేకపోతున్నాను. మరి ఇదన్నా అజ్యూమ్ చేయాలి కదా. ఇంకో మెయిన్ పాయింట్, దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పారంట ఈ సినిమాకి. కమింగ్ టు దుల్కర్ క్యారెక్టర్, మిడిల్ క్లాస్ పర్సన్గా దుల్కర్ బాగా సూట్ అయ్యారు. చేతక్ బండిలో ఆఫీస్కి వెళ్ళడం, ట్రాఫిక్ జామ్ అయితే షార్ట్ కట్ తీసుకోవడం, ఇలాంటివి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా రిలేటబుల్గా ఉన్న రొటీన్గా కూడా అనిపిస్తోంది. ఇంకోటి, కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకుని రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ₹1 కూడా మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. ఇలాంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి, కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా దుల్కర్ ఒక బ్యాంక్ ఎంప్లాయీగా బాగా పంక్చువల్, డ్రెస్సింగ్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ బాగున్నాయండి. ట్రైలర్లోనే హీరోయిన్తో లవ్ ట్రాక్ కూడా ఉంది. ఇంకా టైటిల్లో @ ఇంకా ఏవో సింబల్స్ కూడా చూపించారు. అదేమన్నా కోడ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అంతా బాగానే ఉంది, అట్ ద సేమ్ టైం భయపడుతోంది. వెంకీ అట్లూరి ఎప్పుడు ఒక సేమ్ టెంప్లెట్ ఫాలో అవుతాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో ఉంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫారెన్లో ఉంటుంది, ల్యాగ్ కూడా ఉంటుంది. అట్లాంటి వాటిల్లో గట్టిగా కొడుతోంది. అయినా ఇదేం గోలండి. ఏ ముహూర్తాల శివాజీది మిడిల్ క్లాస్ బయోపిక్ చూసానో అప్పటి నుంచి అన్ని మిడిల్ క్లాస్ ఇదే టాపిక్కి సంబంధించిన మూవీస్ వస్తూ ఉన్నాయి. కానీ దుల్కర్ గారంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఆయన తీసుకునే స్టోరీస్ మీద, రోల్స్ మీద నమ్మకం ఉంది. చిన్న టీజర్ తోటి ఏమీ డిసైడ్ చేయలేం కాబట్టి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు దీనిపైన. మీకు ఈ టీజర్ ఎట్లా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.